ఉపేంద్ర మార్క్ ఫిలిం బాగలేదు అంటే మనకేం అర్థం కాలేదు అర్థం, బాగుంది అంటే మీరు ఏం బాగుందని అడుగుతారు. ఇది బాగుంది ఇలా ఉంది అని చెప్పడానికి రాదు. ఇది కంప్లీట్గా సైకలాజికల్ కాన్సెప్ట్ మీద తీసిన ఫిలిం. మూవీలో డబుల్ యాక్షన్ ఉంటుంది. ఒక ఉపేంద్ర అంటే సూర్య పూర్తిగా వైట్ డ్రెస్లో ఉంటాడు, కల్కి బ్లాక్ డ్రెస్లో ఉంటాడు. ఈ బ్లాక్ వైట్ అనేది ఒక సైకలాజికల్గా అంటే నా వ్యూ ఆఫ్ పాయింట్లో నాకు అర్థమైన బుద్ధికి మనసుకు జరుగుతున్న యుద్ధాన్ని చూపెట్టినట్టుగా అనిపించింది. కరెక్ట్గా ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇలాగే అర్థమవుతుందని నేను చెప్పలేను. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ప్రజెంట్ సిచ్యువేషన్, ప్రజెంట్ వ్యవహారాలు, ముఖ్యమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాల మీద మైండ్ని మనిషి ఎలా ఫోకస్ చేస్తూ అవసరం ఉన్నాయి వదిలిపెట్టి అనవసరమైన విషయాల వెంట పరిగెత్తుతున్న దాన్ని చూపెడుతున్నట్టుగా తెలుస్తుంది. క్లైమాక్స్లో కూడా దానికి ఒక సమస్యను చూపెడుతూ పోతాడు, కానీ క్లైమాక్స్లో కూడా సమస్యకి పరిష్కారం చూపెట్టాడు. ఆ పరిష్కారం మనిషి తానే తెలుసుకోవాలి, పరిష్కారాన్ని తనే కనుగొనాలి. ఒకరు చెప్తే దానికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పినట్టుగా కనిపించదు. ఆ పరిష్కారం అనేది ఎవరి వాళ్ళే ఆ పరిష్కారాన్ని కనుగొనాలి, సొల్యూషన్ కనుగొనాలని ఉపేంద్ర మెసేజ్ ఇచ్చినట్టుగా నాకు అర్థమైంది. అన్న యుఐ మూవీ అన్న ఒక్కటే చెప్తా అన్న, ఉపేంద్ర అన్న అంటే యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్న. ఉపేంద్ర అన్న అది రచ్చ, ఉపేంద్ర అన్న ఫ్యాన్స్ రచ్చ. ఉపేంద్ర అన్న యుఐ మూవీ అంటే యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్న. ఉపేంద్ర అన్న అంటే యూనివర్సల్ ఇన్స్పిరేషన్ అన్న. అసలు ఫస్ట్ అయితే అందరు మాట్లాడుతున్నారు మూవీ అర్థమైతలే. అరే ఎందుకు అర్థమైతలేదురా బాయ్, ఉపేంద్ర అన్న డైరెక్షన్ అర్థమైదా? ఒకటే అంట, గాడ్ ఈజ్ గ్రేట్. మూవీ బీజిఎం మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. మూవీ స్టోరీ ఏంటంటే అర్థమైతలే చెప్తున్నారు కదా, నేను చెప్తా. ఎన్విరాన్మెంట్కి పాడు చేస్తారు. వాళ్ళ అమ్మ అనుకుంటాడు ఎన్విరాన్మెంట్ అంటే, ఆ ఎన్విరాన్మెంట్కి ముట్టుకొని మొత్తం స్పాయిల్ చేస్తారు. అయితే మనుషులు ఇలానే బతకాలని ఆ స్టోరీ మీ బేస్డ్ మొత్తం మూవీ వెళ్తుంది. లాస్ట్లో ఉపేంద్ర అన్న రూల్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాడు. కొంచెం అలా వెళ్తుంది మూవీ, కానీ సూపర్ అన్న, సూపర్ అంటున్నా కదా. షార్ట్ లెంత్ మూవీ సూపర్ ఉంటుంది, బీజిఎం వర్క్స్ కూడా బాగుంటుంది. ఒక్క పాట కోసం అయితే మళ్ళీ ఇంకో టికెట్ కొంటుందా? అందరూ ఆ పాట పాడండి, నాది చాలా పెద్దది, ఆ పాట కోసం మళ్ళా వెళ్తామన్నా. థ్యాంక్ యూ అన్న. 15,000 పెట్టాను ఈ నైట్ కి వెళ్తా నేను సినిమాకి. ఈ రోజు నైట్ సినిమాకి వెళ్తా, అంతా బాగుంది. ఒకటే చెప్తున్నా, నాది చాలా పెద్దది, వాడి కంటే నీది చిన్నది. సో ఎవరిది పెద్దది ఎవరిది చిన్నదో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. నువ్వు మూర్ఖుడివా లేక ఇంటెలిజెంట్ వా సినిమా చూడు. నువ్వు మూర్ఖుడు అయితే సినిమా మొత్తం చూస్తావు, ఇంటెలిజెంట్ అయితే లేచి వెళ్ళిపోతావు. సో చాలా అంటే చాలా బాగుంది. ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ మూర్ఖుడైతే 5కి 5 ఇస్తాడు, నాలాంటి ఇంటెలిజెంట్ 5కి 4 ఇస్తాడు. సో ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి చూడన్నా. నాకంటే బాగుందన్న, కంబ్యాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆయన ఏంటంటే 2024కి కాంటెంపరీ ఇష్యూస్ తీసుకుని దాన్ని ఇప్పుడు జనరేషన్స్కి ఎంటర్టైనింగ్గా మార్చి చెప్పారు. ఆయన స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేలో చెప్పారు. ఫోర్త్ వాల్ బ్రేక్ చేస్తూ ఉంటారు. అలాగే పాత మూవీ రిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఆయన టైప్లో క్రాంకీగా చెప్తూ ఉంటారు. మనకి బాగా ఎంటర్టైన్ అవుతూ ఉంటాం, నవ్వుతూ ఉంటాం, జోకులు వేస్తూ ఉంటాం. సో మీరు ఏ ఉపేంద్ర ఈ సినిమాలన్నీ చూసిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అలాంటి ఫీలింగ్ వస్తుంది. కానీ అప్పుడు ఆ ఇష్యూస్ చెప్పారు, ఇప్పుడున్న ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడున్న 2024 ఆ ఇష్యూస్ అంటే చెప్పేస్తే స్పాయిలర్స్ కింద ఉంటుంది. సో ఇట్స్ ఎంటర్టైనింగ్ అండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అర్థం కానంత ఏం లేదండి. దాంట్లో యూ అండ్ ఐ అంటే మనతో మనం మాట్లాడుకునేది ఒక ట్రాక్ ఉంటుంది, సొసైటీతో ఇంటరాక్ట్ అయ్యే ట్రాక్ ఉంటుంది అనమాట. సో నాకైతే అర్థమైంది. సో యుఐ మూవీ అయితే హై లెవెల్ ఉంది. సో మేమైతే ఒక ఎక్స్పెక్టేషన్స్తో వెళ్దాం, బట్ ఇట్స్ బియాండ్ ఎక్స్పెక్టేషన్. సో అంటే బోత్ తెలుగు అండ్ కన్నడ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ కన్నడ, తెలుగు ఆడియన్స్కి కూడా బాగా కనెక్ట్ అయ్యే మూవీ. ఎవరైనా అంటే మన హీరో కాదు కదా, మనం వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదని కాదు, బట్ ఏం వెళ్తాంలే అని కొంతమంది స్కిప్ చేస్తారు మూవీస్ చూడడం, కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ మూవీస్ చూడడం. బట్ ఇదైతే చాలా కంబ్యాక్ అనుకోవచ్చు ఉపేంద్ర గారి మూవీస్కి. చాలా బాగుంది. సో ఉపేంద్ర గారి యాక్టింగ్ అది ఎలా ఉంది అంటారు? ఉపేంద్ర గారి యాక్టింగ్ హై లెవెల్ ఉంది. ఇప్పుడు మీరు కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఇది డెఫినెట్గా ఇట్స్ బిగ్ హిట్ యాక్చువల్లీ.